దుర్గాదేవి ఫిలిం మేకర్స్ కనవారెడ్డి నాగేశ్వరరావు సమర్పించిన తూహిరే మేరీ జాన్కి కెమెరా ప్లస్ డైరెక్షన్ చేశానండి. ఇందులో తొలి పరిచయంగా వికాష్, కళ్యాణి, చాణక్య, నాగా, రేష్మ చేస్తున్నారు. అలాగే సీనియర్ నటులు డిఎంకే, మెల్కోటి గారు, ఎఫ్ఎం బాబాయ్, సాయి కిరణ్ గారు, కోటేశ్వర గారు, వేదం నాగయ్య, ఉయ్యాల జంపాల సుజాత రెడ్డి, అలాగే రమాదేవి గారు చేశారు. జూడా శాండీ అని మ్యూజిక్ డైరెక్టర్, అతను కూడా ఇంట్రొడ్యూషన్. అతను బెంగళూరు. అతను ఆల్రెడీ 4 to 5 ఫిలిమ్స్ ఇన్ కన్నడ అండ్ 2 ఫిలిమ్స్ ఇన్ తమిళ్ చేశారు. సాంగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఆల్రెడీ రెస్పాన్స్ వస్తున్నాయి అందరి దగ్గర నుంచి. సో ఈ తొలి ప్రయత్నం మేము ఎంత ఇష్టంగా కష్టంగా చేసామో అదంతా ఇప్పుడు June 10th మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సబ్జెక్టు వస్తే లవ్ కమ్ కామెడీ అండి. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్. 2 hours వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. ఇందులో స్టోరీ లైన్స్ అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ విత్ స్క్రీన్ ప్లే ఈ సబ్జెక్ట్ వెళ్తుంది ఫుల్ అండ్ ఫుల్గా. ఒక కాలేజ్ అయిపోయిన ఒక స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ని కలిసాడా, తన లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా అనేదే కథ. సో ఈ ట్రావెల్లో ఈ ఫ్రెండ్స్తో హీరోతో ఉండే ఒక కాన్వర్సేషన్స్, అట్ ద సేమ్ టైం మ్యూజికల్గా దీన్ని స్క్రీన్ ప్లే మూలంగా తీసుకుని వచ్చి ఎంటర్టైన్గా చేసాం. సో మూవీ అయితే బాగా వచ్చింది. అలాగే చిన్న సినిమా అని కాకుండా ఎన్నో పెద్ద సినిమాలకి పిఆర్ఓగా చేసి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా సపోర్ట్ ఇస్తున్నారు వీరబాబు గారు. సో June 10th రిలీజ్ అవుతుంది. తెలంగాణ, ఏపీ, సీడెడ్, అట్ ద సేమ్ టైం చెన్నై, బెంగళూరులో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ ది డైరెక్టర్ Uday Kumar. He have done a really great job. మూవీ పరంగా వస్తే ఇట్స్ లవ్ కమ్ కామెడీ మూవీ. లవ్ సబ్జెక్ట్స్ మీద చాలా మూవీస్ వచ్చినాయి, కానీ కొంచెం ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది. సో ఆబ్వియస్లీ యూత్కి మొత్తం ఫ్యామిలీ ఎలిమెంట్స్ అందరినీ కవర్ చేసేలాగా ఉంటుంది మూవీ. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే జూడా శాండీ హ్యావ్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. ఆల్రెడీ వీ గెటింగ్ అ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద ట్రైలర్స్, సాంగ్స్ అండ్ ద టీజర్స్. సో June 10th మూవీ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూహిరే మేరీ జాన్ మూవీలో నేను హీరో ఫ్రెండ్గా చేస్తున్నాను. ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మొన్నటిదాకా మీ దగ్గర అటు కూర్చొని ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పింది రాసుకొని జర్నలిస్ట్గా పనిచేశాను. ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇక్కడ రావాల్సి వచ్చింది. అండ్ మీ అందరి సహకారంతో ఇక్కడ నేను ఇంకా కొనసాగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. అలాగే దుర్గాదేవి ఫిలిం మేకర్స్, కనవారెడ్డి నాగేశ్వరరావు గారు. అంటే దుర్గాదేవి అంటే మా డైరెక్టరు ఉదయ్ గారి మదరేనండి. అలాగే నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫాదరే. అంటే ఏ బిడ్డ అయితే తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళని అభిమానించి వాళ్ళని భక్తితో పూజిస్తాడో ఆ బిడ్డకి ఎదురున్నదండి. ఎవరైనా సరే, ఎనీ పర్సన్. అలాగే తల్లిదండ్రులు గౌరవించి ప్రేమించి అభిమానించే కుర్రాడు కాబట్టి అతను విజువల్ కమ్యూనికేషన్స్ చేశారండి, క్వాలిఫైడ్ అతను. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా తమిళ్లో కొన్ని సినిమాలు పనిచేసి ఇప్పుడు తను సొంతగా వికాస్ గారిని హీరోగా పెట్టి కుర్రాడిని చూశారు కదా, 6 అడుగుల 2 అంగుళాల హైటు. సరే, ఇది ఒక లవ్ స్టోరీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది లవ్ స్టోరీ. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిందండి సినిమా. చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, కాకపోతే ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశారు. స్క్రీన్ ప్లే బేస్డ్. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. డైలాగ్స్ కూడా చాలా ఇప్పుడు యువతరాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటాయండి డైలాగ్స్ అన్నీ కూడా. ఇతను నేటి యువత ఎలా ఉంది అనే దానికి ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఎవరంటే హీరో ఫ్రెండ్స్, చాణక్య కానివ్వండి, ఇతను కానివ్వండి, వీళ్ళందరూ కూడా. నేనేంటంటే హీరోయిన్ ఫాదర్. యాజ్ యూజువల్ హీరోయిన్ ఫాదర్ అంటే తన కూతుర్ని మంచి ఉన్నత స్థాయిలో ఉన్న కుర్రాడికి ఇద్దాం అనుకుంటాం. ఉద్యోగం సెక్యూరిటీ చూసుకుంటారు కదా ఎవరైనా. హీరోయిన్ ఫాదర్ అంటే తన కూతుర్ని ఒక ప్రయోజకుడు ఇద్దామని ప్రయత్నం చేస్తుంటాను. కాకపోతే చివరికి ఆ అమ్మాయి నచ్చిన అమ్మాయికి ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే అమ్మాయి మెచ్చుద్దో
వాళ్ళకి ఇచ్చి చేయడమే ధర్మం అని ఈ సినిమా చెప్తుంది. క్లైమాక్స్లో అతని ప్రేమ గెలుస్తుంది. ఇది సబ్జెక్టు. కానీ చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. నాది కూడా కామెడీలో నేను కామెడీ ద్వారా మారుతి గారి ద్వారా వచ్చాను. భూపాల్ గారు అందాల రాక్షసులు పరిచయం చేస్తే మారుతి గారు బస్ స్టాప్ ఇచ్చారు. అలా ఇప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ సినిమాలో ఉదయ్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారండి. అదొక తమాషగా ఉంటుంది. ఎందుకంటే నేను ఏదో చేద్దాం అనుకుంటాను, అది ఏదో అవుద్ది, చిరిగి షాట్ అవుద్ది అంటారు కదా, అలాగా. సో ఈ సినిమాని రేపు 10వ తారీఖున మీ అందరి ముందుకు వస్తుంది, June 10th. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని అందరినీ, మా డైరెక్టర్ గారిని, మా హీరోని, నన్ను, మమ్మల్ని అందరినీ ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.